రెండు కుండల కథ. ఒక పేదరాలి వద్ద రాగి కుండ, మట్టి కుండ ఉండేవి. రాగి కుండ మెరుస్తూ దృఢంగా ఉండి బలహీనమైన మట్టి కుండను ఎప్పుడూ చిన్నచూపు చూసేది. ఒకసారి ఆ గ్రామానికి వరదలు వచ్చి బీదరాలి ఇంటిలోని వస్తువులతో పాటు ఈ రాగి కుండ, మట్టి కుండ కూడా నీటిలో కొట్టుకుపోయాయి. ఈ రెండు కుండలు ఒకే ప్రదేశంలో కొద్ది దూరంలోనే విసిరివేయబడ్డాయి. మట్టి కుండ తనకు కొద్ది దూరంలోనే ఉండడం గమనించిన రాయి కుండ ఇలా అంది, "అక్కడ ఎందుకు ఉన్నావు? దగ్గరగా రా. నా దగ్గరగా ఉంటే నీటి అలల తాకిడి నుండి నిన్ను నీవు రక్షించుకోగలవు. ఎందుకంటే నా దృఢమైన శరీరాన్ని ఆ వరద నీటి అలలు ఏమీ చేయలేవు" అనగానే మట్టి కుండ మర్యాదగా నవ్వి ఇలా అంది, "నీ అభిమానానికి చాలా సంతోషం, కానీ నీ వద్దకు చేరుకోలేను. ఒకవేళ నేను నీ దగ్గరికి వస్తే బలమైన అలలు నిన్ను తాకి నువ్వు నన్ను ఢీకొట్టే ప్రమాదం ఉంది. నీ బలమైన శరీరం తాకగానే నేను చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోతాను. అందుకని దయచేసి నీవు కూడా నా వద్దకు రావద్దు సుమి" అంది మట్టి కుండ. ఈ కథలో నీతి, అతి బలవంతుల స్నేహం ఒక్కోసారి ఆపదలను కోరి తెచ్చుకోవడమే. ఒక పేదరాలి వద్ద రాగి కుండ, మట్టి కుండ ఉండేవి. రాగి కుండ మెరుస్తూ దృఢంగా ఉండి బలహీనమైన మట్టి కుండను ఎప్పుడూ చిన్నచూపు చూసేది. ఒకసారి ఆ గ్రామానికి వరదలు వచ్చి బీదరాలి ఇంటిలోని వస్తువులతో పాటు ఈ రాగి కుండ, మట్టి కుండ కూడా నీటిలో కొట్టుకుపోయాయి. ఈ రెండు కుండలు ఒకే ప్రదేశంలో కొద్ది దూరంలోనే విసిరివేయబడ్డాయి. మట్టి కుండ తనకు కొద్ది దూరంలోనే ఉండడం గమనించిన రాయి కుండ ఇలా అంది, "అక్కడ ఎందుకు ఉన్నావు? దగ్గరగా రా. నా దగ్గరగా ఉంటే నీటి అలల తాకిడి నుండి నిన్ను నీవు రక్షించుకోగలవు. ఎందుకంటే నా దృఢమైన శరీరాన్ని ఆ వరద నీటి అలలు ఏమీ చేయలేవు" అనగానే మట్టి కుండ మర్యాదగా నవ్వి ఇలా అంది, "నీ అభిమానానికి చాలా సంతోషం, కానీ నీ వద్దకు చేరుకోలేను. ఒకవేళ నేను నీ దగ్గరికి వస్తే బలమైన అలలు నిన్ను తాకి నువ్వు నన్ను ఢీకొట్టే ప్రమాదం ఉంది. నీ బలమైన శరీరం తాకగానే నేను చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోతాను. అందుకని దయచేసి నీవు కూడా నా వద్దకు రావద్దు సుమి" అంది మట్టి కుండ. ఈ కథలో నీతి, అతి బలవంతుల స్నేహం ఒక్కోసారి ఆపదలను కోరి తెచ్చుకోవడమే. అప్పులేనివాడే అధిక బల సంపన్నుడు, విషయాసక్తి లేనివాడే జ్ఞాని.